కాస్త నిర్లక్ష్యంగా ఉన్న పెద్ద ప్రమాదాలే జరుగుతాయి. కానీ వైద్యులు మాత్రం ఈ చిన్నారులకు ఒక న్యూ లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. మా అమ్మమ్మ తాటకాలు కొట్టినప్పుడు నేను చేయి పెట్టేశాను. నాకు అప్పుడు ఏమీ తెలియలేదు. వేలు పట్టుకొని వస్తే సిద్ధార్థ సార్ నాకు ఆపరేషన్ చేశారు. సో ఇది మా హాస్పిటల్లో ఉండే అడ్వాన్స్డ్. ఇక్కడ ఈ పాప కిటికీలో చేయి పెట్టింది, ఒక వేలును పోగొట్టుకుంది. ఇక్కడ ఈ చిన్నోడు చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాడు, తాటికాయ తిందాం అనుకున్నాడు. ఆ తాటికాయలు కొడుతుండగానే తెలియకుండానే చేయి పెట్టేశాడు, ఒక వేలు పోగొట్టుకున్నాడు. ఇంకొక కేసు. సో ప్రజెంట్ అయితే మనం వైజాగ్లోని పినాకిల్ హాస్పిటల్స్లో ఉన్నాం. ఈ ముగ్గురు చిన్నారులకి కూడా అరుదైన శస్త్రచికిత్స చేసి డాక్టర్స్ అయితే వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. జనరల్గా పిల్లలకి తెలియలేనటువంటి వయసు, కానీ ఇంత చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా ఇంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయంటే 100% జరుగుతాయి. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకి చేసినటువంటి ఆ ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ కండిషన్స్? జనరల్గా పెద్దవాళ్ళు తెలియకుండానే ప్రమాదాలు, బట్ చిన్నపిల్లల్లో కూడా చాలా జరుగుతుంది. పెద్దవాళ్ళలో మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ఆక్యుపేషనల్ హజార్డ్స్లో కానీ వేళ్ళు కట్టడం అనేది చూస్తూ ఉంటాము. మా దగ్గర అయితే రొటీన్గానే చూస్తాము అండ్ అవర్ సక్సెస్ రేట్ ఈజ్ వెరీ గుడ్. బట్ చిన్నపిల్లల్లో ఇది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా మేము గత సంవత్సర కాలంలోనే 3 పిల్లల్ని ఇట్లాంటి వేరే వేరే ఘటనల్లో ప్రమాదాల్లో వేళ్ళు కోల్పోయి రావటాన్ని చూసాము. వీళ్ళు అందరూ కూడా సరైన టైంలో రావటం జరిగింది అదృష్టం కొద్దీ. అండ్ మా దగ్గరున్న ఇమీడియట్ ట్రామా కేర్ అండ్ ఎనస్థీషియా సౌజన్యంతో వీఆర్ ఏబుల్ టు డూ ద రైట్ ట్రీట్మెంట్ ఎట్ రైట్ టైం. అండ్ అందరూ కూడా త్రూ అవుట్ నైట్ చేయగలిగిన సిచ్యువేషన్ వచ్చింది. అన్నీ 8 to 10 hours పట్టాయి. చిన్నపిల్లల్లో ఏంటంటే ఒకటి ఈ కంప్లీట్ టైం అంతా కూడా జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రెండవది వీళ్ళ అవయవాలు అనేవి పెద్దవాళ్ళ కంటే కూడాను సన్నటి దారాల్లా ఉంటాయి. వీటిని మైక్రోస్కోప్ కింద కూడా చూడటం కష్టం. ఇట్లాంటి సిచ్యువేషన్లో అత్యంత ఖచ్చితత్వం, నైపుణ్యం అండ్ వేగం అవసరం అవుతుంది. వీటితో హై అండ్ మైక్రోస్కోప్ కూడా ఉండబట్టి ఈ అద్భుతాన్ని మేము సాధించగలిగాము. 3 పిల్లలు. ఈ బాబుకి వీడు వాళ్ళ తాటికాయలు కొడుతున్న కత్తి చేతికి తగిలింది దురదృష్టం కొద్దీ. అది ఈ వేలు పూర్తిగా కట్ అయిపోయింది, ఈ వేలు కూడా చాలా వరకు కట్ అయిపోయింది. కాకపోతే దీని రక్త ప్రసరణ నుండి కొంతవరకు ఉండింది, మేము కాస్త ఇంప్రూవ్ చేసాము. ఈ వేళ్ళు అయితే పూర్తిగా తెగిపోయి తీసుకొచ్చారు. అండ్ ఈ పాపకైతే పాపం ఆడుకుంటూ చెయ్యి కిటికీలో ఉండిపోయింది. సో ఇది కూడాను వాళ్ళు ఒరిస్సా నుంచి తీసుకురావడం జరిగింది. అండ్ మరో చైల్డ్ వాడి వాషింగ్ మిషన్లో ఉండిపోయింది. అది కూడా వాళ్ళు ప్రాపర్ ప్రిజర్వేషన్తో తీసుకొచ్చారు. అది వైజాగ్లో జరిగింది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళందరికీ రైట్ టైంలో వీఆర్ ఏబుల్ టు డూ ద ప్రాపర్ ట్రీట్మెంట్. సో ఫార్చునేట్లీ అందరికీ రక్త ప్రసరణ వచ్చింది. అండ్ నౌ అందరికీ కూడా ప్రాపర్ సెన్సేషన్స్ ఉన్నాయి. దే హ్యావ్ ప్రాపర్ హ్యాండ్ మూమెంట్స్. సో ఇది మా హాస్పిటల్లో ఉండే అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ అండ్ వెరీ గుడ్ ఎనస్థీషియా టీమ్ సౌజన్యంతో మా ప్లాస్టిక్ టీమ్ చేయగలిగిందని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇంతకుముందు ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వేళ్ళు తెగిపడితే మనకి అతికినప్పుడు ఇంకొక వేలు ఫిట్ చేసినట్టు తెలిసిపోయేది. అప్పుడు వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ పోయేది, ఎవరైనా నోటీస్ చేస్తారేమో అని. వాళ్ళు ఇట్లా మౌల్డ్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది. బట్ ఇప్పుడు వీళ్ళు అంటే ఇంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ మైక్రోస్కోప్స్ వల్ల మనకి చేయటం అనేది సాధారణంగా చేయలేనివి కూడాను అసాధారణమైనవి కూడా చేయడానికి సాధ్యపడుతుంది. నాన్న, నీ పేరేంటి? ఈశ్వర్వర్ధన్. ఓకే, ఏమైంది నీ వేనికి? మా అమ్మమ్మ తాటకాయలు కొట్టినప్పుడు నేను చేయి పెట్టేశాను. ఓకే, ఏ ఊరు వెళ్ళావు? గరుడిపల్లి. ఓకే, తెలియకుండా నువ్వు పెట్టేసావు కదా, అప్పుడు కట్ అయిపోయింది. ఏడ్చావు గట్టిగా? తెలియలేదా నీకు? సెన్స్ తెలియలేదా? ఏంటైంది? మా అక్క మా అమ్మమ్మ గట్టిగా ఏడ్చారు. నేను అప్పుడు వేలు తీసుకున్నాను. అప్పుడు మరి భయం వేసిందా ముందు నీకు? ఇప్పుడు భయం లేదా? భయం లేదు. బాగుందా? ఫింగర్ బాగానే మూవ్ చేయగలుగుతా? బాగానే మూవ్ రాసుకోగలుగుతావా? నేను ఇది లెఫ్ట్ హ్యాండ్ అయ్యింది నాకు. నేను రైట్ హ్యాండ్. మిగతా పనులు చేసుకోవడానికి కంఫర్ట్. ఓకే, ఇప్పుడు హ్యాపీయే కదా? హ్యాపీ. నేను కిటికీ మీద ఆడుతున్నాను, ఆ వేణు కిటికీలో వేణు. వేణు. ఓకే, ఇక్కడ సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ముందు పెయిన్ఫుల్గా ఉందా? బాగా
బాగా ఫుల్గా ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, బాగానే ఉందా? ఏంటి నీ వేలు చూపించు. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి మరి, ఓకేనా? ఓకే సార్, పిల్లలకి కొన్ని సర్జరీస్ చేసినప్పుడు అనెస్థీషియా విషయంలో కొంత ప్యానిక్ అవుతూ ఉంటారు, ఎట్లా ఉంటారు, ఎలా జరిగింది సార్ ప్రొసీజర్? ఇది చాలా బాగా జరిగిందండి. ఏంటంటే మనకి తేడా ఏంటంటే మనకి అడల్ట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఫ్లూయిడ్ మేనేజ్మెంటు, నెక్స్ట్ ఇది ట్రామా కేసు కాబట్టి బ్లడ్ లాస్ అవి ఉంటాయి, ప్రాపర్గా బ్లడ్ అరేంజ్ చేసుకోవడం, కంప్లీట్గా వీళ్ళకి జనరల్ అనెస్థీషియాలో చేయాల్సి వస్తుంది. ప్లస్ ప్రొలాంగ్డ్ సర్జరీ కాబట్టి ఇంట్రాప్ కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, టెంపరేచర్స్ తగ్గిపోవడం, హైపోథెర్మియా అని, ఇటువంటివన్నీ మనం ప్రికాషనరీ ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండి అవన్నీ ప్రివెంట్ చేసుకుంటూ మనం చేయాలి. సిద్ధార్థ సార్, చిన్న ఎడ్యుకేట్ చేద్దాం పబ్లిక్కి. జనరల్గా ఏ కేసెస్లో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం సార్? పెద్దవాళ్ళు ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ? పెద్దవాళ్ళు ఆక్యుపేషనల్ హజార్డ్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మేము సాధారణంగా చూస్తుంటాము. కాకపోతే కొన్ని ప్రివెంట్ చేయగలిగిన సందర్భాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది బైక్ చైన్ యాక్సిడెంట్స్. మన వాళ్ళు యంగ్స్టర్స్కి చాలామందికి ఏంటంటే బైక్ చైన్లు ఆన్ చేసి క్లీన్ చేయడం అనేది అలవాటు. ఇది వీటిలో పొరపాటున వేళ్ళు ఉండిపోయి వేళ్ళు కట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే సంవత్సరంలో ఆల్మోస్ట్ 4-5 కేసులు ఇట్లాంటివి చూస్తుంటాం. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయగలిగిన ఇంజరీస్. అండ్ రెండోది ఏంటంటే వీటిని పొరపాటు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియకపోవడం వల్ల కూడాను టైం వేస్ట్ అవుతుంటుంది. సో మా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ప్రాపర్ టీమ్ ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాము. అండ్ వీఆర్ ప్రౌడ్ టు డూ సో. అండ్ ప్రాపర్ ప్రిజర్వేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రిజర్వేషన్ ఏంటంటే ఎప్పుడు ఏదైనా గాయమైనప్పుడు ఆ తెగిపోయిన భాగాన్ని ప్రాపర్గా తడిగుడ్డలో చుట్టూ ఐస్ ఉండి తీసుకురావాలి. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఐస్ ఉండకూడదు. ఒక కవర్లో పెట్టి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రాపర్గా చేయగలిగితే మనం ఆల్మోస్ట్ తెగిన వేళల్లో అయితే ఆల్మోస్ట్ 24 hours వరకు కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. పైకి వెళ్తున్న కొద్దీ అంటే రిస్ట్ జాయింట్ పైకి వెళ్తున్న కొద్దీ మనం తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది.